హాయ్, హలో, నమస్తే. నేను మీ ఆంధ్ర కుర్రాడు. ఈరోజు నేను మాట్లాడబోయేది కిరాక్ ఆర్పి అన్న గురించి. జబర్దస్త్ కిరాక్ ఆర్పి అన్న గురించి. జబర్దస్త్ కిరాక్ ఆర్పి అన్న గురించి మాట్లాడే ముందు నా గురించి చెప్తా. నేను ఒక పార్టీలో 9 సంవత్సరాలు తిరిగా. 9 సంవత్సరాల కార్యకర్తగా చేశా. కరోనా టైంలో నాకు చిన్న ఫేవర్ అడిగాను. అది ఒక మినిస్టర్ చేయడానికి కుదరదు అన్నాడు. చిన్న ఫేవర్ అంటే ఏం లేదు, చిన్నగా బతకుదేరు కోసం చేయనన్నాడు. ఓకే, బతుకుదేరు కోసం మన భార్య బిడ్డను పోషించుకోలేని స్థితిలో మనం పార్టీ నుండి ఏం లబ్ధి పొందలేనప్పుడు మనకు అనవసరం అని వచ్చేసా బయటికి. అలాగే ఇప్పుడు కిరాక్ ఆర్పి అన్న గురించి చెప్తా. కిరాక్ ఆర్పి అన్న 3 కండువాలు కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. సరే, మాట్లాడారు. ఆయన వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బంది కలిగితే ఎదుటోర్ని విమర్శించాలి. వాళ్ళ కుటుంబం గురించి కానీ, వాళ్ళ ప్రత్యేకంగా ఆయన మీద దాడులైనా చేస్తే కానీ, ఏదన్నా ఆయనకి ప్రమాదం తెచ్చి ఉంటే ఆ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఇక్కడ ఏమి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. అయినా తిట్టారు, ఎందుకు తిట్టారో కూడా ఆయనకన్నా తెలిస్తే తిట్టచ్చు. ఏమి లేని దానికి జగన్ 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 అనే ఒకే నినాదం. కిరాకార ఆర్పి అన్నకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మొన్న ఎలక్షన్ అప్పుడు ఎవరికన్నా తెలుసో తెలియదు కానీ ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు తెలుసా. ఊరిని వెళ్ళా. ఆయనకు తెలుసు ఈ 5 ఏళ్ళు మంద కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళు అని టీడీపీ వాళ్ళకి తెలుసు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి. ఇది మీకు తెలుసో తెలీదో ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కిరాక్ ఆర్పి అన్న. ఎందుకు? మనం కుటుంబంలో మనం బాగున్నామా? మన వ్యాపారం చేపల పులుసు బాగుందా? చక్కగా ప్రశాంతమైన జీవితం గడిపామా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అది ఇది అని తిట్టకూడదు. రేపు వాళ్ళు ఏమైనా వచ్చి మన మీద ఎవడో రాడు. ఎందుకంటే నేను ఒక మనిషిగా చెప్తున్నా. ఒక కార్యకర్తగా నువ్వు నలిగిపోయినా ఆడవుడు చేయొచ్చు. ఇప్పుడు గౌరవం పార్టీ ఆధీనంలో ఉంది కాబట్టి రేపు ఆ పార్టీ వస్తే మన మీదకి వస్తే ఎవడో రాడు. అది ఆలోచించుకుని నీ ఇష్టం దేనికైనా సిద్ధం అంటే ఇంకా నేను చేసేది ఏం లేదు. ఒక మనిషిగా నువ్వు మంచిగా అసలు మాట్లాడొద్దు. నీ బతుకేదో నువ్వు బతకడం మానేసి జగన్ 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 ఎందుకే నీకు ఇవన్నీ అనవసరం. అసలుకి మంచిగా బతుకన్నా. ఎందుకు గొడవలు, లేనిపోయిన గొడవలు? అక్కడ మంచి జబర్దస్త్ వదిలేసావు. సరే, చేపల పులుసా పెట్టుకుని వ్యాపారం చేస్తావా? లేదు. ఏదో మెప్పు కోసం, ఎవరిని మెప్పించడం కోసం జగన్ జగన్ అని తిడుతున్నావు. తిట్టినందు మాత్రాన ఆయన హైలైట్ అవుతాడు తప్ప నీకు ఏం ఉడిగేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ అవుతాడు తప్ప నువ్వు పెద్దగా జగన్ 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 అని తిడుతున్నావు. ఆయన ఆ రేంజ్లో మనం తిట్టడం అనవసరం. ఆయన నీ ఏరియాలో ఎవడన్నా ఎమ్మెల్యే లేకపోతే ఎవరైనా కార్యకర్త ఏమన్నా నీకు అన్యాయం చేస్తే తిట్టాలి కానీ జగన్ వచ్చి నీ కుటుంబంలో ఏమైనా చేశాడా ఏంటి? నిన్ను ఏమన్నా అన్యాయం చేశాడా? మనం అలా తిట్టకూడదు, ఎవరిని విమర్శించకూడదు అన్న. మన ఏ పార్టీ అనేది అనవసరం. మన బతుకు మనం బతుక. సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యావా? నీకు కావాల్సిన పనులు చేయించుకో. ఏ పార్టీ అయినా అవసరాన్ని వాడుకుంటుంది తప్ప ఎవరు పనులు ఏం చేయరు అక్కడ. ఏది అవ్వదు. నేను ఒక 9 వందలు తిరిగాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నీ పని నువ్వు చూసుకుని మెదలకుండా అందితే డబ్బులు సర్దుకుని ఆపేసుకోవడం బెటరు. లేనిపోయిన గొడవలకు దిగడం మంచిది కాదన్నా. ఒక మనిషిగా చెప్తున్నాను. నేను ఏ పార్టీకి సంబంధించినట్టు కాదు. ఈ గతంలో ఎప్పుడో తిరిగాం, ఇప్పుడు కాదు. నా బతుకు నేను బతుకుతున్నా. నువ్వు కూడా చక్కగా బతుకన్నా బాబు. ఎందుకు ఈ గొడవలు? ఉంటా అన్నా.